ఇక తెలుగు రాష్ట్రాలపై మోందా తుఫాన్ విరుచుకుపడుతుంది. తుఫాన్ ప్రభావం ఎలా ఉంటుంది? ప్రస్తుతం తుఫాన్ కేంద్రం ఎక్కడ ఉంది? హైదరాబాద్లోని వాతావరణ కేంద్రంలో మా ప్రతినిధి ప్రవీణ్ ఉన్నారు. ఫుల్ డీటెయిల్స్ లైవ్లో అందిస్తారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. ఎస్ వంశీ, మనం చూసుకుంటే కనుక మొత్తం టోటల్గా కూడా ఈ యొక్క ఏదే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ప్రభావం వలన రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. అదే మోంతా తుఫాన్ ఏ విధంగా అయితే మొత్తం టోటల్గా కూడా తీరం దాటబోతుంది, ఆ తర్వాత తీరం దాటిన తర్వాత ఆ పరిస్థితులు ఎలా ఉంటాయి, అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ విధంగా పరిస్థితులు ఉంటాయో మనతో పాటు వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్ ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, అయితే ఈ యొక్క మోంతా తుఫాన్ అయితే తీరం ఎప్పుడు దాటుతుంది, దాని ప్రభావం వలన ఎక్కడెక్కడ ఏ రాష్ట్రాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి ప్రభావం ఉంటుంది? మనకి సుమారు ఒక 5 రోజుల క్రితం ఈ అండమాన్ సముద్రం అంటే మన పోర్ట్ బ్లేయర్ సమీపంలో ఒక అల్పపీడనం ఏర్పడింది. ఈ అల్పపీడనము గత 5 రోజులు బట్టి గ్రాడ్యువల్గా మనకి ఈ వాయువ్య దిశలో ప్రయాణిస్తూ క్రమేపీ బలపడుతూ అల్పపీడనం నుంచి తీవ్ర అల్పపీడనం, తీవ్ర అల్పపీడనం నుంచి వాయుగుండం, వాయుగుండం నుంచి తీవ్ర వాయుగుండం, తీవ్ర వాయుగుండం నుంచి నిన్న ఉదయానికి సైక్లోన్గా మారింది. సైక్లోన్లుగా మారిన తర్వాత మనం ఇప్పుడు వీటికి పేర్లు పెడుతున్నాం. ఎందుకంటే మనకి ఈ డేటా ఉపయోగించడానికి, దాన్ని ఐడెంటిఫై చేసుకోవడానికి వీలుగా పేర్లు పెట్టడం జరుగుతుంది. సో దీనికి నిన్న ఉదయం మనకి మెంథా అని పేరు పెట్టడం జరిగింది. ఈ మెంథా తుఫాను తర్వాత కూడా ఇలా మనకి ఉత్తర వాయువ్య దిశలో ప్రయాణం చేస్తూ మరింత ముందుకు వచ్చింది. ఈరోజు ఉదయానికి తీవ్ర సైక్లోన్గా మారింది. తీవ్ర సైక్లోన్గా మారి మనం డిస్టెన్స్ వైజ్ చూసుకుంటే ఈరోజు ఉదయం 8:30కి మనకి చెన్నైకి ఆగ్నేయంగా ఒక 160 కిలోమీటర్లు, అలాగే కాకినాడకి దక్షిణ ఆగ్నేయంగా 220 కిలోమీటర్లు, అలాగే మన విశాఖపట్నానికి దక్షిణ ఆగ్నేయంగా సుమారు 320 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఈ కేంద్రీకృతమై ఉండి ఇది ఈ సాయంత్రానికి మనకి సుమారుగా కాకినాడ సమీపంలో కోస్తా ఆంధ్ర తీరాన్ని దాటే అవకాశం మనకి కనపడుతుంది. సార్ ఇది మెయిన్గా ఆ సైక్లోన్కు అండ్ ఈ యొక్క దీనికి ఏంది సార్ ఇది మొత్తం? అంటే ఇప్పుడు మనకి ఈ నైరుతి ఋతుపవనాలు అనేవి మనకి 16వ తారీఖు నాటికి పూర్తిగా మనకి తెలంగాణ నుంచి ఉపసంహరణ అయిపోయింది. అలాగే దేశం మొత్తం నుంచి కూడా ఉపసంహరణ అయిపోయింది. అయిపోయిన వెంటనే మనకి ఈశాన్య ఋతుపవనాలు ప్రవేశిస్తాయి. ఈశాన్య ఋతుపవనాల్లో మనకి తెలంగాణలో రోజు రెయిన్స్ పడే అవకాశం ఉండదు. ఈశాన్య ఋతుపవనాలు ప్రధానంగా మనకి తమిళనాడు రాష్ట్రానికి ప్రధాన వర్ష ఋతువు. అయితే ఈ ఈశాన్య ఋతుపవనాల సమయంలో అక్టోబర్, నవంబర్, డిసెంబర్ సమయంలో మనకి బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనాలు తుఫాన్లుగా మారడానికి అనుకూలమైన వాతావరణం ఉంటుంది. మనకి మాన్సూన్ సమయంలో ఏంటంటే ఈ అప్పర్ ఎయిర్లో విండ్ షీర్ అని ఈ విండ్ డైరెక్షన్లోను విండ్ స్పీడ్లోను కింద నుంచి పైకి ఈ తేడాలు ఎక్కువగా ఉండటం వల్ల ఈ సైక్లోన్ అనేది చాలా స్ట్రాంగ్ స్ట్రక్చర్ అనమాట. అది సైక్లోన్ అంటే ఏంటంటే మనకి సర్ఫేస్ నుంచి సుమారు 12 నుంచి 15 కిలోమీటర్ల ఎత్తు వరకు ఒక సర్క్యులేషన్ అనేది మెయింటైన్ అయితేనే, ఆ సర్క్యులేషన్ మెయింటైన్ అయితేనే సైక్లోన్ సస్టైన్ అవుతుంది. అటువంటి అవకాశం మనకి మాన్సూన్ పీరియడ్లో ఉండదు, ఈ బికాజ్ ఆఫ్ ఇట్స్ విండ్ షియర్ ఫ్యాక్టర్. వేరే మాన్సూన్ గాలులు ఉపసంహరణ అయిపోయిన తర్వాత ఈ విండ్ షియర్ అన్నది కూడా అప్పర్ ఎయిర్లో తగ్గిపోతుంది. ఈ విండ్ షియర్ తగ్గిపోతుంది. అలాగే మనకి సముద్ర జలాల యొక్క టెంపరేచరు 26 నుంచి 28 డిగ్రీల మధ్యలో ఉన్నప్పుడు అది ఈ సైక్లోన్లు బలపడటానికి మనకి అనుకూలమైన వాతావరణం ఉంటుంది. ఎట్లా కదులుతుంది సార్? అది ఎన్ని కిలోమీటర్ల వేగంతో కదులుతుంది సార్? ఇది అంటే మొదట ఇనిషియల్గా మనకి చాలా దూరంగా డీప్ సీలో ఉన్నప్పుడు అరౌండ్ 7 to 8 కిలోమీటర్స్ పర్ అవర్ కదులుతూ ఉంటుంది. తీరానికి దగ్గరగా వచ్చిన తర్వాత మనకి అది అంటే ఇది సైక్లోన్లో ఉన్నటువంటి సైక్లోన్లో చుట్టూ తిరిగే గాలుల వేగం కాదు నేను చెప్పేది. ఇది సైక్లోన్ యాజ్ ఏ హోల్ ఎట్లా మూవ్ అవుతుందంటే ఇనిషియల్గా 7 కిలోమీటర్ల వేగంతో, ఆ తర్వాత 12 నుంచి 15 కిలోమీటర్ల వేగంతో ఇది సుమారు ఒక 1000 కిలోమీటర్లు మనకి 4-5 రోజుల్లో కవర్ చేసి ఈ తీరం దగ్గర చేరుకుంటుంది. ఇది అయితే ఈ సైక్లోన్ స్ట్రక్చర్లో ఉన్నటువంటి విండ్స్ ఏంటంటే మనకి ఈ విండ్ యొక్క స్పీడ్ని బట్టి దాని యొక్క తీవ్రతని అంచనా వేయడం జరుగుతుంది. మనకి అరౌండ్ 60 to 80 కిలోమీటర్స్ ఉన్నప్పుడు అది సైక్లోన్గా అంటాము. 80 కిలోమీటర్స్ దాటిపోయినప్పుడు 80 to 100 కిలోమీటర్స్ ఉన్నప్పుడు అది తీవ్ర సైక్లోను. సో ఇది కూడా ఇప్పుడు 80 to 100 కిలోమీటర్స్ దాని చుట్టూ తిరిగే కోర్ విండ్స్ యొక్క వేగం 80 to 100 కిలోమీటర్స్. ఇది సమ్టైమ్స్ 110 కిలోమీటర్లు కూడా చేరుకోవచ్చు. సో ఇది తీవ్ర తుఫాన్గా తీరాన్ని దాటుతుంది కాబట్టి ఆ క్రాస్ అయ్యేటప్పుడు ఉండేటటువంటి ఈదురుగాల వేగం కూడా
మనకి 80 నుంచి 100 కిలోమీటర్లు, సమ్టైమ్స్ 110 కిలోమీటర్లు కూడా చేరుకునే అవకాశం ఉంది. మెయిన్గా ఏంటంటే ఇంత వేగంతో అయిన గాలులతో వచ్చినప్పుడు ఇది స్టార్మ్ సర్జ్ అంటారు. అంటే ఈ సముద్రపు వాటర్ కూడా అలలు ఎత్తు నార్మల్ కంటే 1-2 మీటర్లు ఎక్కువ పెరిగి పల్ల ప్రాంతాలని ఈ సముద్ర జలాలతోటి అది ముంచెత్తే పరిస్థితి కూడా ఉంటుంది. సో ఈ మెయిన్గా ఆంధ్ర తీరానికి దీనివల్ల ఎక్కువగా డిస్ట్రక్షన్ అనేది ఉంటుంది. తెలంగాణలో ఇది తర్వాత ఆంధ్ర తీరాన్ని దాటిన తర్వాత వాయువ్య దిశలో ప్రయాణం చేస్తూ మన తెలంగాణకు ఆనుకుంటూ పోవడం వల్ల మనకి ఎక్కువగా మనకి తూర్పులో ఉన్నటువంటి జిల్లాలకి మ్యాక్సిమం ఎఫెక్ట్ ఉంటుంది. సార్ ఇది తీరం దాటేటప్పుడు ఎప్పుడు తీరం దాటుతుంది సార్, ఎక్కడ తీరం దాటుతుంది? ఈరోజు సాయంత్రం మరొక 1-2 గంటల్లో సుమారు ఇది కాకినాడకు దగ్గరలో తీరం దాటే అవకాశం ఉంది. తీరం దాటిన తర్వాత మనకి సుమారు ఈ అర్ధరాత్రి నుంచి తెలంగాణ మీద దీని ఎఫెక్ట్ ఉంటుందని భావిస్తున్నాము. తెలంగాణలో మనం ఈరోజు ఒక 3 జిల్లాలకి రెడ్ అలర్ట్ పెట్టడం జరిగింది. మనం మహబూబాబాదు, జయశంకర్, భూపాలపల్లి, అలాగే ములుగు జిల్లాలకి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకి మనం ఈరోజు రెడ్ అలర్ట్ పెట్టడం జరిగింది. ఆ సమీపంలో ఉన్న మిగిలిన అన్ని జిల్లాలు వరంగల్, హన్మకొండ, ఇతర నల్గొండ, సూర్యాపేట, ఇటువైపు మన పెద్దపల్లి, మంచిర్యాల ఈ జిల్లాలన్నిటికీ కూడా ఆరెంజ్ అలర్ట్ పెట్టడం జరిగింది. రెడ్ అలర్ట్ అంటే ఆ జిల్లాల్లో సుమారు 20 సెంటీమీటర్ల పైబడి వర్షపాతము, అలాగే ఈ ఈదురుగాలుల వేగం కూడా 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు ఉంటాయని అర్థం. అలాగే ఆరెంజ్ అలర్ట్ అంటే మనకి 12 నుంచి 19 సెంటీమీటర్ల వరకు రెయిన్ఫాల్, ఈదురుగాలుల వేగం 40 నుంచి 50 కిలోమీటర్ల వరకు ఉండే అవకాశం ఉంటుంది. సరే ఇది తీరం దాటేటప్పుడు కానీ తీరం దాటిన తర్వాత ఎన్ని గంటల వరకు ఉంటుంది, అక్కడ ప్రభావం ఎట్లుంటుంది సార్? తీరం దాటిన తర్వాత ఆ ప్రాంతంలో ప్రభావం ఒక 5-6 గంటల వరకు ఉంటుంది. గ్రాడ్యువల్గా ఇది ముందుకు వెళ్ళిపోతున్నప్పుడు సుమారు ఒక 12 గంటల తర్వాత ఆ ప్రాంతంలో పూర్తిగా క్లియర్ అయిపోతూ ఉంటుంది. అది ముందుకు ఎటువైపు వెళ్తుందో ఆ ప్రాంతంలో కొత్తగా ఈ యొక్క అలజడి పెరుగుతుంది. ఇది దశల వారీగా ఎలాగైతే శక్తి పుంజుకుంటూ వచ్చిందో, అంటే అల్పపీడనం, తీవ్ర అల్పపీడనం, వాయుగుండం, తీవ్ర వాయుగుండం, సైక్లోను, తీవ్ర సైక్లోను. ఇప్పుడు మళ్ళీ ఇది బలహీనపడేటప్పుడు కూడా ముందు ఇప్పుడు తీవ్ర సైక్లోన్గా ఉంది కాబట్టి రేపు సాయంత్రానికి బహుశా సైక్లోను, ఆ తర్వాత మళ్ళీ తీవ్ర వాయుగుండము, ఆ తర్వాత వాయుగుండము, ఆ తర్వాత అల్పపీడనము, ఆ తర్వాత తీవ్ర అల్పపీడనము, అల్పపీడనము, ఆ తర్వాత ఉపరితల ఆవర్తనం. అదే స్టెప్ వారీగా మళ్ళీ ఇది వీకెన్ అయిపోతుంది. ఇప్పుడు ల్యాండ్ మీదకి వచ్చిన తర్వాత దీనికి ఈ సీ వాటర్ నుంచి మెయిన్గా ఎనర్జీ వస్తుంది కాబట్టి ఆ ఎనర్జీ సప్లై కట్ అయిపోతున్న తర్వాత గ్రాడ్యువల్గా ఇంకా వీకెన్ అయిపోతుంది. తర్వాత ఈ సర్క్యులేషన్ తిరగడానికి కూడా ఇక్కడ ఓపెన్ ఎయిర్లో ఉంటుంది. వేరేజ్ ల్యాండ్ మాస్ మీదకి వచ్చిన తర్వాత కొండలు, గుట్టలు, బిల్డింగ్స్ ఇటువంటి వాళ్ళ వల్ల ఈ సర్క్యులేషన్ కూడా మెయింటైన్ కాదు. సో గ్రాడ్యువల్గా ఏంటంటే అయినప్పటికీ అది చాలా తీవ్రమైన శక్తితో వస్తుంది కాబట్టి కొన్ని 100 కిలోమీటర్లు వెళ్తే కానీ పూర్తిగా వీకెన్ కాదు. సార్ తెలంగాణలో ఎలాంటి అలర్ట్ ఉంది? తెలంగాణలో మనం ఇప్పుడు తూర్పులో ఉన్నటువంటి 3 జిల్లాలకి ఎల్లో అలర్ట్, అలాగే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వరంగల్, మహబూబాబాదు, ఇటు సూర్యాపేట ఇటువంటి జిల్లాలన్నిటికీ కూడా ఆరెంజ్ అలర్ట్ పెట్టడం జరిగింది. మన సిటీలోనూ మిగిలిన అన్ని జిల్లాల్లోనూ కూడా మోడరేట్ రెయిన్ అంటే 5 నుంచి 7 సెంటీమీటర్ల వరకు రెయిన్ఫాల్ పడే అవకాశం ఉంది. 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు కూడా ఉండే అవకాశం ఉంది. థ్యాంక్ యూ. ఎస్ ఇది అయితే మొత్తంగా కూడా అయితే ఇటు తెలంగాణలో కూడా ఈ యొక్క తుఫాన్ ప్రభావం ఉంటుంది. జిహెచ్ఎంసీ ప్రాంతంలో కూడా 5 నుండి 6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావచ్చు అంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది.